ప్రభునందు ప్రియమైన ప్రేక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారా? మీరు మీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా బాగున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మీ కొరకు నేను ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నాను. మన పరిచర్య కొరకు, నా కొరకు మీరు ప్రార్థించాలని మీ అందరికీ కూడా నేను మనవి చేయించు ఉన్నాను. కడవరి కాల సిద్ధపాటు అనే ఈ కార్యక్రమము మరి దేవుని యొక్క ప్రజలైన ప్రతి ఒక్కరిని కూడా ఆయన రాకడ కొరకు సిద్ధపరచడమే ప్రాముఖ్యమైన లక్ష్యము. వాక్యము ద్వారా బలపరుస్తూ దేవుని రెండవ రాకడకు సిద్ధపరుస్తూ ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే వారిగా ఉండటానికి ఈ కార్యక్రమంలో అనేక వర్తమానాలు మనకు దీవెనకరముగా ఉంటూ ఉన్నాయి. అందుకని ప్రియులారా, మీలో ప్రతి ఒక్కరూ చేస్తున్న సహకారమును బట్టి, ఇస్తున్న స్పందనను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అనేకులు ప్రార్థన అవసరతలు కోరి ఉన్నారు. మీ కొరకు నేను తప్పక ప్రార్థిస్తూ ఉన్నాను. మీలో అనేకులు మంచి స్పందనను తెలియపరుస్తున్నారు. మీ స్పందనను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, కడవరి కాల సిద్ధపాటు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరోసారి మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ప్రేమతో హృదయపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈ సమయం అందున దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనము. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనుడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ప్రియ దేవుని సంగమా, ఈ రోజున మనము ధ్యానించనయ్యున్న అంశము యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చే నిత్య జీవానికి సంబంధించిన నీళ్లు. ఆయన ఇచ్చు నీళ్లు త్రాగువాడు నిత్య జీవము గలవాడవుతాడు. ఆయన యొద్ద జీవ జల నది ఊట ఉన్నది. అది నిత్య జీవితం వైపు నడిపిస్తుంది, నిత్య జీవితమునిస్తుంది. ఆ నీళ్లు మనలో ఎంతమంది త్రాగుతున్నారనేది ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నగా మనము ఆలోచిస్తూ వాక్యములో మనం ముందుకు సాగుతూ ఈ విషయాలను మనం నేర్చుకుందాం. ప్రియులారా, ఈ 14వ వచనములో ఈ రీతిగా మాట్లాడవలసినటువంటి అవసరత ఎందుకు వచ్చింది అనే విషయాన్ని మనము గ్రహించినట్లయితే, ఈ యోహాను సువార్త 4వ అధ్యాయం అంతట్లో కూడా చూస్తే ఒక ప్రముఖమైనటువంటి పాత్ర పోషించినటువంటి సమరయ స్త్రీ గురించి ఈ రోజున మనము నేర్చుకునబోతూ ఉన్నాం. సమరయ స్త్రీతో యేసు ప్రభువు వారు మాట్లాడారు. నేనిచ్చు నీళ్లు గనుక నువ్వు త్రాగినట్లయితే నీవు నిత్య జీవితాన్ని పొందుకుంటావు. నేనిచ్చు నీళ్లు నువ్వు త్రాగినట్లయితే మరి ఎన్నటికి నీవు దప్పిగొనవు అనే విషయాన్ని సమరయ స్త్రీతో మాట్లాడాడు. అందుకని ఈ 4వ అధ్యాయములో ప్రియులారా, సమరయ స్త్రీ ఒక ప్రముఖమైనటువంటి పాత్ర పోషించడము మనము గమనిస్తాం. 4వ వచనములో చూడండి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చును గనుక యాకోబు తన కుమారుడైన యేసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారును ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణము వలన అలసిన రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. అనగా మిట్ట మధ్యాహ్నము 12 గంటల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాణము చేస్తూ అలసిన కారణాన్ని బట్టి యాకోబు బావి దగ్గరికి వచ్చి సమరయ ఊరిలో మిట్ట మధ్యాహ్నము 12 గంటల ప్రాంతంలో యేసు ప్రభువారు ఆ బావి దగ్గర కూర్చున్నారు. అవును ప్రియులారా, గ్రహించాలి. ఆయన ఎప్పుడైతే బావి దగ్గర కూర్చున్నాడో, అలసట తీర్చుకుంటూ ఉన్నాడో, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు ఈ యొక్క వాక్యాన్ని మనము 8వ వచనంలో చదువుతాం. ఆయన శిష్యులు ఆహారము కొనుటకై ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. గ్రహిస్తున్నారా? వారు తినడానికి ఆహారము కావాలని ఊరిలోకి వెళ్ళి ఆహారం కొనటానికి శిష్యులు వెళ్ళిపోయారు. కానీ 7వ వచనంలో ఏం జరిగింది అంటే, సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా. ఎక్కడికి? యాకోబు బావి దగ్గరికి. ఈ యాకోబు బావి దగ్గర ఎవరున్నారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకు అక్కడికి వచ్చాడు ఆయన? ఆయన యెరూషలేముకు వెళ్తూ ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు దేశానికి వెళ్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, గ్రహించాలి, యూదులు ఎవరు కూడా ఈ యొక్క యెరూషలేముకు వెళ్ళే సమయంలో వారు సమరయ మీదుగా ప్రయాణము చేయరు. వాస్తవానికి సమరయ మీదుగా ప్రయాణము చేయవలసి వస్తే చాలా దగ్గర. సమరయ కాకుండా వేరే ప్రాంతముగా వారు ప్రయాణము చేయవలసి వస్తే అది చాలా దూరము, అలాగనే చాలా సమయము కూడా పడుతుంది. వారు ప్రయాణములో చాలా ప్రయాసపడాలి. కానీ
ఒకవేళ సమరయ మీదుగా వెళ్ళవలసి వస్తే అది సులువైన ప్రయాణము. ఆ ప్రయాణము చాలా దగ్గరగా ఉంటుంది యెరూషలేము దేవాలయానికి వెళ్ళటానికి. కానీ యూదులు ఎవరు కూడా ఈ సమరయ ప్రాంతాన్ని ఎంచుకోరు. కారణం ఏంటంటే ఆ సమరయ ప్రాంతంలో, సమరయ ఊరిలో సమరయులు ఉన్నారు. వారు వెలివేయబడినటువంటి వారు, వారు అంటరాని వారు. అక్కడ పాపిష్టి జనాలు ఉన్నారు, దొంగలు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, అక్రమము చేయువారు ఉన్నారు. కనుక యూదులు ఆ ప్రాంతము మీదుగా వెళ్ళరు, యూదులు ఆ దరిదాపులోనికి వెళ్ళరు. ఎందుకంటే అక్కడ అంటరాని వారు ఉన్నారు అనే విషయము వారికి తెలుసు. అలాంటి ఒక వెలివేయబడినటువంటి ప్రాంతానికి, అలాంటి ఒక దొంగలు ఉన్నటువంటి ప్రాంతానికి, అలాంటి పాపులు వ్యభిచారులు ఉన్నటువంటి ప్రాంతం మీదుగా వెళ్ళటానికి యేసు ప్రభువారు నిర్ణయం చేశారు. అది బహుశా యెరూషలేముకు వెళ్ళటానికి దగ్గర అవుతుందనే కారణం కాదు, కానీ యేసు ప్రభువారికి ఒక ప్రణాళిక ఉన్నది. వెలివేయబడినటువంటి ఆ ప్రాంతాన్ని, వెలివేయబడినటువంటి ఆ ప్రజల్ని తిరిగి నిత్య జీవం వైపు నడిపించటానికి యేసు ప్రభువారు ఉద్దేశపూర్వకముగా ఆ సమరయ ప్రాంతంలోనికి వెళ్ళాడు. యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. గ్రహించాలి ప్రియులారా, ఏమని మాట్లాడుతున్నాడు? 7వ వచనములో, నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఎవరండి యేసు ప్రభువారు? యూదా గోత్రపు కొదమ సింహము, యూదా గోత్రపు కొదమ సింహమైన యేసుక్రీస్తు ప్రభువారు ఒక యూదుడై ఉండి వెళ్ళకూడని ఆ ప్రాంతానికి వెళ్ళాడు. వెలివేయబడినటువంటి, దూరముగా ఉంచబడినటువంటి పాపిష్టి జనము అక్కడ ఉన్నది, దొంగలు అక్కడ ఉన్నారు, వ్యభిచారులు అక్కడ ఉన్నారు. అలాంటి ప్రాంతానికి యూదుడైనటువంటి యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళటం ఏంటి ఆశ్చర్యము కదా. అలాంటి అంటరాని తనముతో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళకూడదు, వారి నీడ కూడా పడకూడదు, వారి గాలి తగలకూడదు అనేటటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి ఆ యొక్క వ్యవస్థలో ఉన్నటువంటి ఆ ప్రజలు, ఆ యూదా గోత్రములో నుంచి యూదుడైన యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళడమే కాదండి, ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతూ అంటున్నాడు, నాకు దాహమునకిమ్మని అడిగాడు. అంటే ఆమె చేతులతో ఆ బావిలో నుంచి నీళ్లు తీయబడము, ఆ చేతులతో ఆమె యేసు ప్రభువారికి నీళ్లు పోయటము, యేసు ప్రభువారు ఆ నీళ్లు త్రాగటము అనేది మనము గ్రహిస్తే ప్రియులారా, ఒక వెలివేయబడినటువంటి జాతి, ఒక అంటరాని తనముగా దూరముగా ఉంచబడినటువంటి జాతి, వ్యభిచారము దొంగలు ఉన్నటువంటి ఆ జాతిని యేసు ప్రభువారు తన ప్రేమలోనికి నడిపిస్తున్నాడు, నిత్య జీవితం వైపు నడిపిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కడవరి కాల సిద్ధపాటు అనే కార్యక్రమము వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులారా, ఆలోచించండి. మనందరి ప్రాముఖ్యమైనటువంటి లక్ష్యం, అంతిమ లక్ష్యం, మన గురి ఏంటంటే నిత్య జీవితాన్ని పొందుకోవాలి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అది. క్రైస్తవ సంఘాన్ని, దేవుని ప్రజల్ని, విడిచిపెట్టబడిన వారిని, వెలివేయబడిన వారిని, విశ్వాసములో భ్రష్టులైపోయిన వారిని, విశ్వాసములో పడిపోయిన వారిని, ఇదిగో బలహీనతల్లో కొట్టుమిట్టాడుతున్న వారిని, ఆ నాశనపు గుంటల్లో పడిపోయిన వారిని లేవనెత్తి ఆధ్యాత్మికంగా బలపరుస్తూ, వాక్యములో బలపరుస్తూ, ప్రార్థనలో బలపరుస్తూ, విశ్వాసములో బలపరుస్తూ, ముందుకు నడిపిస్తూ ఆ నిత్య జీవితాన్ని పొందుకునే దిశగా వారిని బలపరచడమే ప్రాముఖ్యమైన ఉద్దేశమై ఉన్నది. కనుక ప్రభు ఈ రోజున మాట్లాడుతున్నాడు. ఆ వ్యభిచారి దగ్గరికి వెళ్ళి, ఆ పాపపు ప్రజల దగ్గరికి వెళ్ళి, వెలివేయబడిన ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడుతూ ఆ స్త్రీతో అంటున్నాడు, అమ్మా నాకు దాహమేస్తుంది, నాకు నీళ్ళు ఇస్తావా అని అడిగినప్పుడు ఆ స్త్రీ మాట్లాడిన మాట ఏంటో చూడండి. యూదుడవైన నీవు ఒక సమరయ స్త్రీ అయిన నాతో మాట్లాడడమే కాకుండా త్రాగటానికి నీళ్ళు అడుగుతున్నావు, ఇది న్యాయమా? ఎందుకంటే యూదులు సమరయులతో సాంగత్యము చేయరు, యూదులు సమరయులతో మాట్లాడరు, యూదులు ఈ యొక్క సమరయులతో సహవాసము కలిగి ఉండరు. అలాంటిది ఒక యూదుడవైన నీవు మాతో మాట్లాడటమే కాకుండా మాతో సాంగత్యము చేయటానికి నాకు నీలివ్వమని అడుగుతున్నావు ఏంటయ్యా అని అడిగినప్పుడు యేసు అంటున్నాడు, నాకు దాహమునకిమ్మని ఎవరైతే నీతో మాట్లాడుతున్నారో, ఎవరైతే నిన్ను అడుగుచున్నారో ఆయన ఎవరో నీకు తెలిసి ఉంటే నీవు ఇలాగూ అడగగలవా? ఎంత చక్కటి మాటలు ఇక్కడ మనము చదువుతున్నాం ప్రియులారా. అయితే ఆ స్త్రీ అంటుంది, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే,
ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును. అయ్యా, ఈ బావి చాలా లోతైనదయ్యా, నేను ఎలా ఈ యొక్క నీళ్లను బయటికి తీసుకుని రావాలి? ఎందుకంటే నీ దగ్గర ఏమీ కూడా లేదు, మేము వెలివేయబడిన వారము, అంటరాని వాళ్ళము, పాపులము అని ఆమె వారి యొక్క జీవిత విధానమును చూపిస్తున్నది ప్రియులారా. కానీ యేసు ప్రభువు వారు 14వ వచనములో అద్భుత రీతిగా మాట్లాడతాడు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడిచ్చే నీళ్లు, ఆ నీళ్లను మనము త్రాగగలిగినట్లయితే ఆ నీళ్లు నిత్య జీవితం వైపు మనల్ని నడిపిస్తుంది. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షక సహోదరి సహోదరులారా, ఆ నిత్య జీవము పొందుకోవాలని నీకు ఆశ ఉన్నదా? అయితే ఈరోజు ప్రభు వాక్యము ద్వారా నీకు ఇస్తున్న ఆ నీళ్లను నువ్వు పొందగలవా? ఆ నీళ్లను నువ్వు త్రాగగలవా? అది జీవ జల నది ఊట, అది నిత్య జీవితం వైపు నడిపిస్తుంది. అయితే ప్రియులారా, మనము గ్రహించినట్లయితే 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 24 నుంచి మనము చూసినట్లయితే ఈ యొక్క సమరయులు మిశ్రమ జాతి కలిగినటువంటి వాళ్ళు, వెలివేయబడినటువంటి వారు, వ్యభిచారులు, అక్రమ సంబంధం కలిగినటువంటి వారు, పాపపు ప్రజలు. వీరి దగ్గరికి ఎవరు వెళ్ళరు, ప్రాముఖ్యంగా యూదులు అసలే వెళ్ళరు. అలాంటి ఈ ప్రజలు మరి గ్రహించినట్లయితే ఇక్కడ ఈ ప్రజల్లో కూడా మంచి వారు ఉన్నారు ప్రియులారా. ఈ జాతిలో కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఉన్నారు. ఎజ్రా కాలంలో మనము గ్రహించినట్లయితే, ఎజ్రా గ్రంథంలో మనము చూసినప్పుడు 4వ అధ్యాయము అంత కూడా మనము గ్రహించినట్లయితే, తిరిగి యెరూషలేము దేవాలయం కట్టబడుతున్నప్పుడు వాస్తవానికి చెరలో ఉన్నటువంటి ప్రజలు విడిపించబడ్డారు. చెరలో ఉన్న ఇశ్రాయేలీలు విడిపించబడిన తర్వాత ఇశ్రాయేలీలు దేవుని కొరకు యెరూషలేములో ఒక మందిరాన్ని కడుతా ఉంటే ఈ సమరయులు కూడా వెళ్ళి అడుగుతారు, అయ్యా, మేము కూడా మీ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, మేము మీతో పాటుగా కలిసి ఈ మందిరాన్ని కడతాము అన్నప్పుడు ఖచ్చితముగా ఎజ్రా చెప్తూ ఉన్నాడు ప్రియులారా. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయంలో మనం చదువుతాం, ఖచ్చితముగా చెబుతూ ఉన్నాడు, మీరు ఈ యొక్క దేవాలయము కట్టడములో పాల్గొనకూడదు, మీకు పాలు లేదు, మీరు మాతో ఉండకూడదు అని చెప్పాడు ప్రియులారా. వారి ఆసక్తి ఆ నిజ దేవుని ఆరాధించాలని, ఆ సృష్టికర్తను ఆరాధించాలని, అలాగా వారు ఆసక్తితో వచ్చి అడుగుతున్నారు, మేము మీ దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, దయచేసి ఆ మందిరము కట్టే విషయంలో మాకు కూడా పాలు ఇవ్వండి అని అడుగుతూ ఉన్నప్పుడు ప్రియులారా, వారు అంటారు, ఎజ్రా కాలంలో వద్దు, మీరు మాతో పాటుగా ఈ మందిరాన్ని కట్టకూడదు, మేము కడతాము, మీరు మాతో ఉండకూడదని వారిని వెలివేయడం మనము చూస్తున్నాం ప్రియులారా. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే అయినప్పటికీ కూడా, వారు వెలివేయబడినప్పటికీ కూడా వారు ఊరుకోలేదు. కానీ ఆ సృష్టికర్తను యెహోవా దేవుణ్ణి వారు ఆరాధిస్తూనే ఉన్నారు. వారు ప్రత్యేకముగా వారి ప్రాంతంలో ఒక మందిరాన్ని కట్టుకున్నప్పుడు ఆ విషయాన్ని తెలిసినటువంటి యూదా రాజు వెళ్ళి ఆ మందిరాన్ని కూల్చివేశాడు. మా దేవుణ్ణి మీరు ఆరాధించకూడదు అని. అంతటి ఆసక్తి కలిగినటువంటి సమరయులు. అందుకని సమరయుల విషయానికి వచ్చినప్పుడు మంచి సమరయుడు అనే మాటను మనము చదువుతాం. మంచి సమరయుడు గురించి యేసుప్రభువు వారు వాక్యాన్ని బోధించారు. అక్కడ లేవీయుడు కనబడుతున్నాడు, అలాగనే సమరయుడు కూడా కనబడుతున్నాడు. కానీ సమరయుని విషయానికి వచ్చినప్పుడు మంచి సమరయుడు. కారణం ఏంటంటే ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నాడు పిల్లారా. ఇక్కడ కూడా ఒక సమరయ స్త్రీని మనము చూస్తున్నాం. ఆ సమరయ స్త్రీ చేసిన గొప్ప కార్యాలు ఏంటో కూడా మనము గ్రహించబోతున్నాం. యేసుప్రభువు వారు దాహముతో ఉన్నాడు. దాహముతో ఉన్నటువంటి యేసుప్రభువు వారు ఆయన ఆ సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి అడుగుతాడు, అమ్మా, నేను దాహముతో ఉన్నాను, నాకు నీళ్ళు ఇస్తావా త్రాగటానికి అన్నాడు. ఈ మాట మనము జాగ్రత్తగా గ్రహించినట్లయితే ప్రియులారా, ఇదే మాట సిలువలో ఉన్నటువంటి యేసు ప్రభువు వారు ఇదిగో నేను దప్పికొని ఉన్నాను అన్నటువంటి మాటను రెండవసారి మనము చూస్తాం. ఇక్కడ మొదటిసారి సమరయ స్త్రీతో అంటున్నాడు, నాకు దాహం వేస్తుంది, నాకు నీళ్ళు ఇస్తావా త్రాగటానికి అన్న మాట మనం ఇక్కడ గ్రహిస్తున్నాం. వాస్తవానికి లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే నిజమైనటువంటి దాహం ఏంటి, యేసు ప్రభువు వారి యొక్క నిజమైనటువంటి దాహం ఏంటి? లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో మనము చదువుతాం ప్రియులారా, ఇదిగో నశించిన దానిని వెతికి రక్షించటానికి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నశించిపోతున్న సమరయులను, పాపములో కొట్టుమిట్టాడుతున్న సమరయులను, ఆ పాపములో ఉన్నటువంటి సమరయులను విడిపించటానికి, వారిని కూడా నిత్య జీవము వైపు నడిపించటానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. అది ఆయన నిజమైనటువంటి దాహము. ఈ రోజు నీవు నేను ఎలాంటి దాహము కలిగి ఉన్నాం? లోకములో అనేక రకాలైనటువంటి
దాహములు ఉన్నాయి ప్రియులారా. ఉద్యోగం అనే దాహం ఉన్నది, అధికారం అనే దాహం ఉన్నది, అహంకారము గర్వం అనే దాహం ఉన్నది. ఎలాంటి దాహము నువ్వు కలిగి ఉన్నావు? ఆధ్యాత్మికముగా మనం ఆలోచించినట్లయితే, వాక్యమును బట్టి మనము పరిశీలన చేసినట్లయితే మన దాహము ఏమై ఉన్నది? యేసుక్రీస్తు ప్రభువారి దాహం ఏమై ఉన్నది? ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి నాకు దాహమే ఇస్తుంది, నాకు నీళ్ళు ఇస్తావా అని అడుగుతున్నాడు. విషయం ఏంటంటే యేసు ప్రభువారి దగ్గరనే జీవజల నది ఊట ఉన్నది కదా. యేసు ప్రభువారి దగ్గరనే ఇదిగో నేనిచ్చే నీళ్లు నువ్వు త్రాగినట్లయితే మరి ఎన్నడు నువ్వు దప్పికొనవు, అది నిత్య జీవితం వైపు నడిపిస్తుందని చెప్పాడు కదా. అలాంటి యేసయ్యకు దాహం వేయడం ఏంటండి కదా. ఆయన నిజమైన దాహం ఏంటంటే సమరయ స్త్రీ రక్షింపబడాలి. దేవునికి స్తోత్రం. సమరయ స్త్రీ తన పాపంలో నుంచి బయటికి రావాలి. తనను బట్టి సమరయులందరూ ఆ యేసు ప్రభువారిని ఆరాధించాలి. యూదులతో పాటుగా సమరయులు కూడా అదే ఆసక్తి కలిగి ఆ దేవుని ఆరాధిస్తున్నారే. వారు ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి, హృదయపూర్వకముగా దేవుని ఆరాధించాలి, వారి పాపాలు ఒప్పుకోవాలి, ఆయన ఇచ్చే జీవ జల నది ఊట వారు పొందుకోవాలి. వారు ఎప్పటికీ దప్పికొనకూడదు, వారు నిత్య జీవితం వైపు నడవాలి. అది యేసు ప్రభువారి యొక్క దాహము. అందుకనే లూకా సువార్త 19:10 మనము చదువుతాం, నశించిన దానిని వెదకి రక్షించటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే రాయబడిన మాట నేను చదువుతున్నాను. భక్తుడు రాస్తాడు, చెడ్డవాడిని చూచి వ్యసన పడకము, దుష్కార్యములు చేయువాడిని చూచి మత్సర పడకము. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు మనం చెడ్డవారిని చూసినప్పుడు, బలహీనులను చూసినప్పుడు, అలాగనే చెడ్డ కార్యములు దుష్కార్యములు చేసిన వారిని చూసినప్పుడు మనము మనసులో వ్యసన పడతాము, మత్సర పడతాము. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది కీర్తనల గ్రంథము ద్వారా, నీవు వారిని చూచినప్పుడు వ్యసన పడకూడదు, నీవు వారిని చూచినప్పుడు మత్సర పడకూడదు. యేసుప్రభు వారు సమరయ స్త్రీని చూసినప్పుడు వ్యసన పడ్డాడా? అమ్మా అని పిలిచాడే, ఆ ప్రేమను పంచాడే, ఆమెను కూడా నిత్య జీవితం వైపు నడిపించాడే. చెడ్డవారిని చూసినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉన్నది ప్రియ సహోదరి సహోదరుడా? దుష్కార్యములు చేస్తున్న వారిని చూసినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉన్నది ప్రియ సహోదరి సహోదరుడా? వ్యసన పడుతున్నావా? మత్సర పడుతున్నావా? మరి యేసు ప్రభువారు యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఈ చెడ్డ కార్యములు చేస్తున్నటువంటి, దుష్కార్యములు చేస్తున్నటువంటి ఈ సమరయ స్త్రీని చూసి వ్యసన పడ్డాడా? మత్సర పడ్డాడా? లేదే. వారికి నిత్య జీవితాన్ని ఇవ్వడానికి ఆసక్తి చూపించినప్పుడు నీవు నేను కూడా ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి? యేసు ప్రభువారు మనకు మాట మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనం చదివినట్లయితే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాయబడింది. కొర్నేలి విషయాన్ని మనం అక్కడ చదువుతా ఉంటాం. పేతురు సువార్త పరిచర్య ఏ విధముగా ఉన్నది, పేతురు సువార్త ఏ రకంగా ఆయన చేస్తూ ఉన్నాడు. అయితే అలాంటి ఒక భేదాభిప్రాయంతో ఉన్నప్పుడు పేతురుతో ప్రభు మాట్లాడుతున్నాడు. కొర్నేలి ద్వారా ఈ వృత్తాంతాన్ని మనం చూస్తున్నాం. ఆయన అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. గ్రహిస్తున్నారా ప్రియులారా? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడండి. ఈ విషయాన్ని ఈరోజు గ్రహించాలి. అందుకని ఆయన అంటాడు, నా దగ్గర జీవ జల నది ఊట ఉన్నది, అది నిత్య జీవితం వైపు నడిపిస్తుంది. అప్పుడు సమరయ స్త్రీతో అంటాడు, అమ్మా నేను ఇస్తాను ఆ నీళ్ళు, నువ్వు అడుగుతున్నావు కదా, ఇక నేను ఎప్పటికీ దప్పికొనకూడదు కాబట్టి నాకు ఆ నీళ్ళు ఇవ్వండి అని అడుగుతున్నావు కదా, నేను ఇస్తాను, వెళ్ళి నీ భర్తను తీసుకొనిరా. ఆ స్త్రీ అంటది, నాకు భర్త లేడయ్యా. అప్పుడు యేసు ప్రభువారు అంటాడు, నువ్వు చెప్పేది నిజమే, ఇప్పుడున్న నీ సొంత భర్త కాదు, నీకు సొంత భర్త లేడు, నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీకు భర్త కాడు అన్నప్పుడు సమరయ స్త్రీ భయపడిపోయింది. ఆమంటుంది, నీవు ప్రవక్తవు, నీవు ప్రవక్తవు, ఆరాధించే స్థలం యెరూషలేములో ఉన్నది, మరి మేము అక్కడ ఆరాధించాలా ప్రభువా నిన్ను? నువ్వు ప్రవక్తవు, నువ్వు అసలు విషయాన్ని బయటికి చెప్తున్నావు, మా పాపాలు చూపిస్తున్నావు, మా బలహీనతలు చూపిస్తున్నావు, ఇదిగో నీ ముఖకాంతిలో నా రహస్య పాపములు కనిపిస్తున్నాయి, నా క్రియలు నా పాపము నువ్వు చూపిస్తున్నావు. అయ్యా నువ్వు ప్రవక్తవు అని చెప్పినప్పుడు ఇదిగో యేసు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాట, నేనే ఆ మెస్సయ్యను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు, మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. దేవునికి స్తోత్రములో ప్రియులారా కదండి. దేవుని దగ్గర ఏదైనా దాగునా? ఆయనకు దాచి మనం ఏమైనా చేయగలమా? లేదు. ఈ సమరయ స్త్రీ ఇదిగో నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకుని రా అన్నప్పుడు ఆయన అంటుంది, నాకు పెనిమిటి లేడయ్యా, నాకు భర్త లేడయ్యా. యేసు ప్రభువారు అన్నారు, నీకు 5 భర్తలు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాడు అని తన క్రియలు చెప్తూ ఉన్నాడు.
ఇదే విషయాన్ని సమూయేలు ద్వారా మనం గ్రహిస్తాం. సమూయేలుతో దేవుడు అంటాడు, సమూయేలు నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు, నేను అంతరంగాన్ని చూస్తాను. ఆయన హృదయాలు పరిశీలించే దేవుడు ఆయన. ఈరోజు నీ హృదయం ఎలాంటిదో, నీ హృదయంలో ఉన్న ఆలోచన ఎలాంటివో ఆయనకు స్పష్టముగా తెలుసు ప్రియులారా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఇదే రాయబడింది. దేవుని దృష్టికి కనబడని సృష్టము ఏదైనా ఉన్నదా? ఆయనకు కనిపించనిది ఈ సృష్టిలో ఏదైనా ఉన్నదా? ఆయన దగ్గర మనం ఏదైనా మరుగు చేయగలమా? ఆయన తీర్పు తీర్చే సమయంలో, తీర్పు తీర్చే ఆ న్యాయపీఠం ఎదుట మనం ఉన్నప్పుడు మనం ఏదైనా దాయగలమా? ఏదైనా మరుగు చేయబడనా? లేదు. కనుక ప్రియ ప్రేక్షకులారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు మీ జీవితంలో ఏ పాపాన్ని విడిచిపెట్టకుండా ఆయన దగ్గర ఒప్పుకొనండి. సామెతల గ్రంథములో 28వ అధ్యాయము 13వ వచనంలో మనము చదువుతాం, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అవును ప్రియారా, అతిక్రమాలను దాచిపెట్టినట్లయితే ఇదిగో నువ్వు వర్ధిల్లవు. దాన్ని విడిచిపెట్టినట్లయితే నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటావు, దేవుని కనికరాన్ని పొందుకుంటావు, నీ పాపాలు క్షమించబడతాయి. ప్రియులారా, అతిక్రమములు దాచిపెట్టుకోకూడదు. సమరయ స్త్రీ అదే చేస్తుంది. ఆయన ఎదుట కనబడని సృష్టం ఏదైనా ఉన్నదా? ఏదీ లేదు. ఆయన తీర్పు తీర్చే సమయంలో మనం ఏదైనా మరుగు చేయగలమా? ఏదీ కూడా చేయలేము. అందుకని సామెతలు 28:13లో రాయబడినట్లుగా మన అతిక్రమములను మనము దాచిపెట్టుకోకుండా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. ప్రియులారా, సమరయ స్త్రీ ఆ పని చేసింది. సమరయ స్త్రీ దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నది. సమరయ స్త్రీ తన పాపాలు కడిగి వేసుకున్నది. ఆయన దగ్గర సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన రక్షణ, సంపూర్ణమైన సమాధానము దొరుకుతుంది. ఆయన పాప క్షమాపణ అనుగ్రహించే దేవుడు, సమాధానమునిచ్చే దేవుడు, శాంతినిచ్చే దేవుడు, రక్షణను ఇచ్చే దేవుడు. ఎన్నో సంవత్సరాలుగా, ఎజ్రా కాలము కంటే ముందుగా ఎన్నో సంవత్సరాలుగా సమరయులకు కూడా ఆశ ఉన్నది. ఆ దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ హృదయపూర్వకముగా సమాజములో, సంఘములో ఆరాధించాలని. ఆ సమరయులకు ఆశ ఉన్నది, యూదులతో పాటు కలిసి దేవుని మందిరాన్ని కట్టాలి అని. అలాంటి ప్రజలు విడిచిపెట్టబడ్డారు, వెలివేయబడ్డారు, అంటరాని వారిగా ఉంచబడ్డారు. ప్రియులారా, అలాంటి ప్రజల్ని దేవుని మందిరం వైపు నడిపించడానికి, అలాంటి ప్రజల్ని నిత్య జీవితం వైపు నడిపించడానికి, అలాంటి ప్రజలకు దేవుని రక్షణ ఇవ్వటానికి, అలాంటి ప్రజలకు సువార్తను అందించడానికి, అలాంటి ప్రజలకు సువార్తను ప్రకటించడానికి, అలాంటి ప్రజలకు కూడా ఇదిగో యేసుక్రీస్తు కొందరికి కాదు అందరికీ దేవుడు అని బయలుపరచడానికి ఆ సమరయ ప్రాంతంలోనికి ఉద్దేశపూర్వకముగా వెళ్ళాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యూదులు స్వాభావికముగా వారిని ద్వేషిస్తారు, వారిని విసర్జిస్తారు, వారిని దూరం పెడతారు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు అందరికీ దేవుడై ఉన్నాడు కాబట్టి, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు కాబట్టి, సమరయులను రక్షించడానికి వచ్చాడు, ఇశ్రాయేలీయులను రక్షించడానికి వచ్చాడు, యూదులను రక్షించడానికి వచ్చాడు, నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఆయన దాహము మనందరికీ నిత్య జీవితము ఇవ్వాలి అనేది, ఆయన దాహము మనందరినీ కూడా ఆ పాపములో నుంచి బయటికి తీసుకొని రావాలనేది ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. ప్రియులారా, ఈ యొక్క అంశము జరిగిన తర్వాత మళ్ళీ మనం యోహాను సువార్త 4వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు ఈ సమరయ స్త్రీ ఎప్పుడైతే దేవుని ఎదుట మరి ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నదో, అయ్యా నువ్వు ప్రవక్తవు, ఇదిగో మేము నిన్ను ఆరాధించాలి. మరి యేసు ప్రభువారు అంటారు, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి, ఆ సమయం ఇప్పుడే వచ్చి ఉన్నది, నీ ఎదుట ఉన్నవాడు అట్టివాడే అని చెప్పినప్పుడు ఆమె వెళ్ళి సమరయుల ఊర్లోనికి వెళ్ళి ఊర్లో అందరికి చెబుతా ఉన్నది ఏంటంటే, ఇదిగో నేను మెస్సయ్యను చూశాను, ఇదిగో నేను యేసు ప్రభువారిని చూశాను, నాతో మాట్లాడిన వాడు నా పాపములన్నీ కూడా మరుగు చేయబడకుండా చెప్పాడు నాతో. 25వ వచనములో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా యేసు ఆమెతో అంటాడు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని చెప్పెను. ప్రియులారా, అయితే ఆ స్త్రీ 28వ వచనంలో వెళ్ళి ఆమె చెప్తున్నటువంటి మాట, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఆయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పి వారందరినీ యేసు ప్రభు దగ్గరికి నడిపించింది. ఇదిగో నేను చేసినవన్నీ, నా పాపాలన్నీ, నా క్రియలన్నీ నా ఎదుట స్పష్టముగా చెప్పాడు ఆయన. ఆయన క్రీస్తు కాడా, ఆయన మెస్సయ్య కదా, ఆయన ఎదుకు రండి, మీరు వచ్చి చూడండి అని యేసు ప్రభు దగ్గరికి ఆ సమరయులందరినీ నడిపించినప్పుడు వారు యేసు ప్రభు వారిని
వారితో పాటుగా ఉండమని 2 రోజులు అక్కడ యేసు ప్రభు వారు ఉన్నట్లుగా మనము చూస్తాం. వారు అంటారు, అయ్యా నువ్వు యేసు ప్రభు, ఇదిగో నువ్వు మాతో ఉండు ప్రభువా. అనేకులు ఆయన మాట యందు విశ్వాసం ఉంచారు, అనేకులు ఆయన రక్షణ పొందుకున్నారు, అనేకులు ఆయన సువార్తను నమ్మారు. సువార్తను నమ్మి తమ యొద్ద ఉండుమని వారిని వేడుకున్నప్పుడు 40వ వచనంలో మాతో ఉండువయ్యా అని వేడుకున్నప్పుడు యేసు ప్రభు వారు అక్కడ 2 దినములు సమయాన్ని గడుపుతారు. ప్రియులారా, ఆ సమరయులు వెలివేయబడినటువంటి వారు, అక్రమ సంబంధం కలిగినటువంటి వారు, పాపపు ప్రజలు, వ్యభిచారులు, అలాంటి సమరయులతో 2 దినములు యేసు ప్రభు వారు అక్కడ గడిపాడు. యేసు ప్రభు వారు చెప్పిన ప్రతి మాట వారు విని నమ్మి విశ్వసించి యేసు ప్రభు యందు వారు నమ్మకం ఉంచారు. ఆ సువార్తను వారు అంగీకరించారు. ప్రియులారా, సమరయ స్త్రీ యేసు ప్రభు వారి మాటలు విని సమరయులందరినీ యేసు ప్రభు దగ్గరికి నడిపించింది. కడవరి దినాల్లో జీవిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభుని బట్టి రక్షణ పొందుకున్న మీరందరూ ఆ సువార్తను ప్రకటిస్తున్నారా? ఈరోజు మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం, జీవజల నది ఊట ఆయన యొద్ద ఉన్నప్పుడు ఆ నది ఊటను ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ఆయన సంకల్పిస్తూ ఉండగా, ఆ నిత్య జీవితానికి సంబంధించిన ఆ జీవజల ఊట పొందుకోవడానికి నీవు సిద్ధమేనా? అయితే ఆయన ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. సువార్తను ప్రకటించడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఆ నిత్య జీవితము కలిగి ఉండే ఆ నీళ్లు త్రాగడానికి సిద్ధముగా ఉన్నావా? అయితే ఏకీభవించి కళ్ళు మూసుకునండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన మా దేవ, సమరయ స్త్రీతో మాట్లాడి వెలివేయబడినటువంటి ఆ యొక్క ప్రజల దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించి అనేకులను ప్రవ్వా, అనేకులను మీ వైపు నడిపించినటువంటి సమరయ స్త్రీ గురించి మేము నేర్చుకొని ఉన్నాం ప్రవ్వా. నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిగొనడు, అది నిత్య జీవితం వైపు నడిపిస్తుందని తెలియచేశారు ప్రవ్వా. ఆ సమరయ ప్రాంతానికి మీరు వెళ్ళారు, ఆ స్త్రీతో మీరు మాట్లాడారు, ఆ స్త్రీని మీరు బలపరిచారు. ఆ స్త్రీ అనేకులను మీ యొక్క సన్నిధికి నడిపించింది ప్రవ్వా. మీ దగ్గర జీవజల నది ఊట ఉన్నది. మీరిచ్చే నీళ్ళు మేము త్రాగినట్లయితే నిత్య జీవితాన్ని పొందుకుంటాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులు ఎవరైతే అయ్యా ఆ నీళ్లు మాకు ఇవ్వండి అని బ్రతిమిలాడి వేడుకుంటున్నారో వారందరికీ మరి ఎప్పటికీ దప్పిగొనని ఆ జీవజల నది ఊట మీరు ప్రసాదించండి. మీ దగ్గర ఉన్న ఆ జీవ జలములు అనుగ్రహించండి. అయితే నిత్య జీవితం వైపు నడిపించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న ప్రియ ప్రేక్షకులందరినీ కూడా మీరు దీవించండి. ప్రార్థన అవసతులు కలిగి ఉన్న ప్రతి వారిని ప్రభువా మీరు దీవించండి. వారి ప్రార్థనలకు సమాధానము దయచేయండి, సకల ఆశీర్వాదమును దయచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకొనమని ఈ కడవరి దినాల్లో జీవిస్తున్న మేమందరము మీరు వచ్చినప్పుడు ప్రభువా మీరు ఆకడలో ఎత్తబడినట్లుగా మీరు ఆకడ కొరకు సిద్ధపరచుమని మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. విన్న వర్తమానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించుటకు honokevangelism@gmail.com లేదా 8125648948 నంబర్కి తెలియచేయగలరు. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే 9866298436 అని మా ఫోన్పే నంబర్కి మీ సహాయం అందించి మా పరిచర్యకు సహకరించగలరు. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.